మన హక్కులు పోతున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సీజేపీఏ కానీ లేదంటే ఇతర పౌరులే కానీ నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేయాలంటుంది మీ అందరికీ తెలిసింది. అయితే 28th జులైన సోనియా షెహర్వత్ ఈవిడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఉంది. అయితే ఈవిడ 28 జులైన ప్రాపర్ యూనిఫామ్ లేకుండా అలాగే ఐడెంటిఫికేషన్ లేకుండా మాబ్ క్లియరెన్స్ లో భాగంగా అక్కడ ఉండే సిటిజన్స్ ని పిచ్చగొట్టుడు కొట్టింది, బ్రూటల్ గా కొట్టింది. అయితే ఆవిడ తర్వాత వాళ్ళే మమ్మల్ని కొట్టారని చెప్తుంది బ్రూటల్ గా. అయితే డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేస్ లో కోర్టు ఏమని చెప్పిందంటే పోలీస్ వారు వాళ్ళ డ్యూటీస్ నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు ప్రాపర్ గా యూనిఫామ్ అనేది ధరించాలి, అలాగే వాళ్ళ ఐడెంటిఫికేషన్ తెలుపుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైన ర్యాంక్ కార్డు మెన్షన్ చేయడం కానీ అట్లా. అంతేకాకుండా ఈ సోనియా షెహర్వత్ అనే ఆవిడకి సోషల్ మీడియాలో దాదాపు 6 లక్షలకి పైగా ఫాలోవర్స్ అనేది ఉన్నారు. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్రియేటర్స్ ఎకానమీ బిల్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా కంటెంట్ క్రియేషన్ అనేది ఒక లీగల్ ప్రొఫెషన్ గా గుర్తింపబడుతుంది. మరి అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్ని ఉద్యోగాలు చేయొచ్చు? అలాగే చుట్టూ పోలీస్ పీపుల్ ని పెట్టుకుని అలాగే పవర్ ని చేతిలో పెట్టుకుని ఆవిడే ఇలా వ్యవహరిస్తే మామూలు కామన్ సిటిజన్ పరిస్థితి ఏంటి? మామూలుగా విషయం అంటూ ఉంటారు, క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ పనిష్ చేస్తే మిగతా వాళ్ళందరూ సెటరేట్ అవుతారని. మరి ఈమె సంగతి ఏమవుతుంది? ఈమె మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎలాంటి చర్యలు అనేది తీసుకోలేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈమె సోషల్ మీడియాలో పర్సనల్స్ అని మెన్షన్ చేస్తా ఈమె ఉద్యోగానికి సంబంధించి కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంది. అయితే సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారం ఆవిడ యూనిఫామ్ ని చూపిస్తా లేదంటే ఆవిడ పర్సనల్ విషయాలు కాకుండా ఉద్యోగానికి సంబంధించి కాన్ఫిడెన్షియల్ గా ఏమన్నా బయట పెట్టకూడదు. అంతేకాకుండా ఈవిడికి సోషల్ మీడియాలో 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పే కదా. అయితే ఈవిడ ఫుల్ టైమ్ గా ఉద్యోగమే చేస్తుందా లేదంటే కంటెంట్ క్రియేటింగ్ చేస్తుందా? మీరు ఒకవేళ మీ హక్కుల్ని కాపాడుకోవాలి, అంతేకాకుండా ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఎంకరేజ్ చేయకూడదంటే మీరు వెంటనే ఈ వీడియోని వైరల్ చేయండి. సో దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుని ఈవిడ మీద ఈవిని సస్పెండ్ కానీ లేదంటే టర్మినేట్ చేయడం కానీ చేస్తే ఫర్దర్ గా అక్కడ ఉండే వాళ్ళు ఒక గుణపాఠం అనేది నేర్చుకుంటారు. పోలీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీరు ఏదైతే ఆ నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ ఉందో దాంట్లో డైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా ఈ వీడియోని వైరల్ చేసి మీరు సపోర్ట్ చేయగలరు. మీరు ఒకవేళ మా ఛానల్ కొత్తగా వస్తే కనుక మా ఛానల్ని విజిట్ చేయండి. అంతేకాకుండా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.